కేసీఆర్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాప్ కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ తన ఫోన్ ట్యాప్ అయితే తనను కూడా సిట్ అధికారులు పిలిచేవారు కదా అని లాజిక్ లేవనెత్తారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియా ప్రతినిధుల చిట్చాట్లో ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై సిట్ అధికారులు నానా హడావుడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం తనను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని, ఫోన్ ట్యాప్ చేసిందని ఇన్నాళ్ళు ఆరోపిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి తన ఫోనే ట్యాప్ కాలేదని ఇప్పుడు చెప్పడంతో ట్యాపింగ్ వ్యవహారం అంతా తూచనే మాట వినిపిస్తుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ కాదని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ చేశారనే కేసును తాము పెట్టలేదని, కేవలం సామగ్రి మిస్ అయిందని మాత్రమే కేసు నమోదైనట్లుగా రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వంపై నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పడంతో ఇన్నాళ్ళు జరుగుతున్న విచారణ అంతా తూచని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఫోన్నే ట్యాపింగ్ చేయకుంటే మిగతా ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తారనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో ఉదయిస్తున్నాయి. అయితే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ తొలి నుంచి ఖండిస్తూ వస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, రాజకీయంగా కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పని కట్టుకుని విష ప్రచారం చేశాయని బీఆర్ఎస్ తొలి నుంచి చెబుతూ వస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ సందర్భంగా తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పడం అసలు నిజాన్ని ఇప్పటికైనా ఒప్పుకున్నట్లేనని బీఆర్ఎస్ అంటోంది. రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకు, అధికారులపై ఒత్తిడి చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ వాడుకుంటుందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్, మరికొందరు బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పజెప్పాలని అడగడం కూడా రాజకీయ కుట్రలో భాగమే అంటుంది బీఆర్ఎస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసే నమోదు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అసలు నిజాన్ని ఆలస్యంగా ఒప్పుకున్నట్లేనని బీఆర్ఎస్ అంటోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ రగడ కంటిన్యూ అవుతుంది. కేంద్రంపై కాంగ్రెస్, రాష్ట్రంపై బీజేపీ ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాయి జాతీయ పార్టీలు. దీంతో ఇరు పార్టీల తీరుపై గుర్రుగా ఉంది తెలంగాణ బీసీ సమాజం. కులగణంలో తెలంగాణ రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన 2 అసెంబ్లీ తీర్మానాలను కేంద్రానికి పంపించామన్నారు రేవంత్. ఆమోదించడంలో కేంద్రం సత్సారం చేస్తుంది అన్నారు. అయితే ముస్లింలను చేర్చడంతో బీసీ బిల్లును వ్యతిరేకిస్తుంది కమల దళం. దీంతో 42% రిజర్వేషన్లపై ఉత్కంఠ వీయడం లేదు. బీసీలతో జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ చెలగాటమాడుతున్నాయని, చిత్తశుద్ధి లేదని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. లీగల్ పొజిషన్ చెప్పినాము. 42%కు పెడితే 50% క్రాస్ అవుతుంది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్, అది నేను చెప్పింది కాదు.
దాన్ని మీరు ఎట్లా దాన్ని అధిగమిస్తారని చెప్పి నేను ప్రశ్న చేస్తున్నాను పార్టీని. వాళ్ళు నాకు ఇది సమాధానం చెప్పాలి. ఈడబ్ల్యూఎస్ అనేది అది సూపర్ న్యూమరీ. రిజర్వేషన్స్ సంబంధించినటువంటి 100% 100 సీట్లు ఉంటే 100% 50% కావద్దు. ఈ 10% రిజర్వేషన్స్ ఉందో ఈ 100 లేదు. అది ఇది అపార్ట్ ఫ్రమ్ దట్ 100 సూపర్ న్యూమరీ 10% సపరేట్. అది ఆ 50% క్యాపిటల్ రాదు. అది పిచ్చోళ్ళకి అర్థం కావాలి కొంత. మేము తెలుపుతున్నాము, కానీ దాంట్లో లీగల్ చిక్కు వస్తే మీరు ఏం చేస్తారో అడుగుతున్నాం మేము వాళ్ళని. మీకు క్లియర్ చేసి చెప్తున్నా, బీజేపీ సపోర్టింగ్, దాంట్లో లీగల్ చిక్కు వస్తే మీరు ఏం చేస్తారు, అది నా ప్రశ్న. అంతే. అది చెప్పాలి కదా వాళ్ళు. అది చెప్పకుండా నా మీద పడితే ఎట్లా? 42% రిజర్వేషన్స్ వాళ్ళు పెట్టకపోతే రిజర్వేషన్లు మేము అమలు పరిచేయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం రిజైన్ చేయాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా రిజైన్ చేయాలి. ముస్లిం రిజర్వేషన్ లేదు, అదే చెప్పిండ్రు వెనుకబాటుతనం అని. 50% అనే పరిధి కూడా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎప్పుడైతే ఇచ్చారో మీరు చెప్పిన 50% అనే సూత్రమే వర్తించదు. 50% అనే మూల సూత్రం ఏదైతే ఉందో అది కాలం చెల్లిపోయింది. ఎప్పుడైతే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 50%కి 10% తోడైంది. ఆల్రెడీ 60% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు 50% లోపల ఎస్సీ ఎస్టీలు తీసేసి మిగిలింది ఓబీసీలకు ఇవ్వాలనేది. ఆ ఓబీసీలలో 4 క్యాస్ట్ల బదులు 5 అయినాయి. 5 వర్గాలైన ABCDE చెయ్యొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కోర్టులో ఉంది, దాన్ని మనమేం చేస్తాం. అపోహలు ఉంటాయి కొన్నిసార్లు. మీరు చాలా విషయాలలో అపోహలు ఉంటాయి. ఆ అపోహలలో వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు. మనం ఏం చేస్తాం దానికి? ఆల్రెడీ కోర్టుకు సబ్జూడిస్ అయిన ఇష్యూస్లో మీరు మాట్లాడడానికి ఏం లేదు, నేను మాట్లాడడానికి ఏం లేదు. కొంతమంది వితండవాదులు ఎప్పుడు కొన్ని వాదిస్తుంటారు, దాన్ని కోర్టే జవాబు చెప్తుంది. మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. నేను ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అయితే డెఫినెట్గా చెప్తా. మీరు అడిగింది, నేను చీఫ్ మినిస్టర్ని కాబట్టి ప్రభుత్వంలో చేసేది మాత్రమే చెప్పగలను. కులగణనలో తెలంగాణ బీసీల జనాభా 56.33%గా తేలింది. అందులో ముస్లిం మైనారిటీలు 10.08% ఉన్నారు. దీంతో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది కాంగ్రెస్. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించకూడదు. దీంతో తర్జన భర్జన పడుతోంది రేవంత్ సర్కార్. ఇక తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అయితే ఆ బిల్లులో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బీసీ రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కమలం ఆరోపణలు గుప్పిస్తోంది. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని అడ్డుకుంటామన్నారు బీజేపీ లీడర్లు. దీంతో ఇరు పార్టీల మధ్య బీసీ బిల్లుపై రగడ నెలకొంది. బీసీల కోట గురించి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు పనిలో పనిగా అందరికీ సామాజిక న్యాయం దక్కేలా యోగ్యమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపుగా ఆయన చెప్పారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్స్ లాంటివి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమన్నారు ఆయన. లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని కేడర్కు సూచించారు కేటీఆర్. పోటీ చేసే అభ్యర్థులపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు. పార్టీ పరంగా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, అభ్యర్థులకు అండగా ఉంటామన్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ హామీలు, మోసాల గురించి బీఆర్ఎస్ కేడర్ చెప్పాలని సూచించారు. కాంగ్రెస్కి కర్రు కాల్చి వాత పెట్టకుంటే భవిష్యత్తులో మళ్లీ నష్టపోతామన్నారు. మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. ఫైనల్ రాసే ముందు ప్రీ ఫైనల్ ఉంటుంది. ఇక ఫైనల్ మళ్ళీ 2028లో కొట్లాడదాం. కానీ ఇప్పుడు ప్రీ ఫైనల్ మీ ముంగట్నే ఉన్నది. మోసం చేసింది ఎవరో మీకు తెలుసు, చేస్తూనే ఉన్నది ఎవరో మీకు తెలుసు. కానీ మన వరకే తెలిస్తే చాలది. మనం ఏం పని చేసినాం, వాళ్ళు ఎంత మోసం చేసిండ్రు లెక్కలతో సహా ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ రాబోయే ఎన్నికలు ఆషామాషిగా తీసుకోనికి లేదు. ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా కొట్లాడదాం. ఇక ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా లొల్లెక్కువ, మీ కాడ కూడా లొల్లి ఎక్కువ అవుతుంది.
భయపడద్దు, ఎవరు ఏ కోశాన కూడా అధైర్యపడవద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత, పట్టుబట్టి పనిచేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలన్నారు సీఎం రేవంత్. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలుగు వారికి సరైన గౌరవం దక్కుతుందని తాను ఇండియా కూటమి తరపున కాదు తెలంగాణ ప్రజల తరపున మాట్లాడుతున్నా అన్నారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే తాను ఇండియా కూటమితో మాట్లాడతానని చెప్పారు. నేను తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి, దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు, అందరు ఆమోదయోగ్యం ఉంది. మొన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది. కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ బీజేపీలో వర్గపోరు తరస్థాయికి చేరిందా? క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే కమలం పార్టీలో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయా? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగానే తెలంగాణ బీజేపీలోనూ ఆధిపత్య పోరుతో నేతలు రచ్చకెక్కే కల్చర్ పెరుగుతుందా? ఈ అనుమానాలను బలపరిచే విధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు ఉన్నాయి. తెలంగాణలో ఇతర పార్టీల మాదిరిగానే బీజేపీలో కూడా గ్రూపు తగాదాలు ఉన్న మాట వాస్తవమేనంటూ ఎంపీ అరవింద్ హింట్ ఇవ్వడం కొసమెరుపు. నిజామాబాద్ బీజేపీ వ్యవహారాల గురించి మాట్లాడడం మొదలుపెట్టి చివరకు ఈటల విషయంలో అధిష్టానం ఏం చేయాలో సూచిస్తూ అరవింద్ కామెంట్ చేయడాన్ని చూస్తుంటే పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎంపీలు సైతం అసంతృప్తిగా ఉన్నారనే సంకేతం అందుతోంది. అంతటితో ఆగకుండా బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్కు సంబంధించి అరవింద్ వ్యక్తం చేసిన అభిప్రాయం కమలం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. Rajabai ekkadunna we respect him. He is an ideological man. More than a politician, he is an ideological man. Rajabai suspend అయినా రిజైన్ చేసిండు. రాజాబాయి పేరు పక్కకు పెడదాము, ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా, సస్పెండ్ కాలే కదా. ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. నేను రాజాసింగ్ గారు అంటలేను, బీజేపీ అంటలేను. పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి. రకరకాలు ఉన్నాయి, మిస్డ్ కాల్ కూడా ఉంది. ఆయనని సస్పెండ్ చేయలేదు కదా, ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు అంటే నాకు తెలియక అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మిస్డ్ కాల్ ఇస్తే ఏమవుతుంది? మీరు అన్నట్టు మెంబర్ ఎవరైనా మాట్లాడుకోవాలి, పోయి మాట్లాడితే అవుతాడా, ఆయన ఇచ్చి ఆయన అవుతాడా, అదే ఐ డోంట్ నో. నేను పార్టీని కాదు బ్రదర్, ఐఎమ్ హియర్ టు కన్వే సంథింగ్ టు మై పార్లమెంట్ కార్యకర్తలు హు ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ. వీఆర్ విన్నింగ్ నిజాం. ఇక తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాల వివాదానికి ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరింత ఆజ్యం పోశారు. ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ల మధ్య విభేదాలున్న మాట వాస్తవమేనని అరవింద్ అంగీకరించారు. ఈ వివాదం ముద్రకు ముందే ఢిల్లీకి చెందిన బీజేపీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని డ్యామేజ్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టాలని ధర్మపురి అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేయడం కమలం పార్టీలో దుమారం రేపింది. పైగా కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డిలను, బీఆర్ఎస్లో కేటీఆర్, కవితల మధ్య ఆధిపత్య పోరును ఈటెల, బండి తగాదాతో పోల్చడం ద్వారా ధర్మపురి అరవింద్ ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించారు. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఉండే గ్రూప్ రాజకీయాలు బీజేపీలోనూ మొదలయ్యాయని, దీన్ని హైకమాండ్ కంట్రోల్ చేయకపోతే కొంప మునుగుతుందని అరవింద్ సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే బీజేపీ అధిష్టాన్ని ఎంక్వైరీ కమిషన్ వేయాలంటూ అరవింద్ చేసిన సూచనతో ఈ పంచాయతీపై కొత్త చర్చ మొదలైంది. తెలంగాణ బీజేపీలో గ్రూపు తగాదాలపై స్పందించడంతో ఆగకుండా కొత్త బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు మింగుడు పడని మరో వివాదంపై ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. మనస్తాపంతో ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారని, సిద్ధాంతపరంగా ఆయనను
శంకించాల్సిన అవసరం లేదంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. రామచంద్రరావుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ ఇవ్వడాన్ని వ్యతిరేకించి రాజీనామా చేసిన రాజసింగ్ ఒక్క మిస్టరీ కాల్ ఇస్తే చాలు మళ్ళీ బీజేపీ సభ్యుడు అయిపోవచ్చని అరవింద్ ఉచిత సలహా ఇవ్వడం కోసమేర్పు. రేవంత్ రెడ్డికి వాళ్ళ లీగల్ టీం సుప్రీంకోర్టు వర్డిక్ల మీద ఏం చెప్పింది చెప్పమన్నాడు ఫస్ట్. ఈ కహానీలు, ఈ పనికిమాల రాజకీయాలు, ఏదో మేము బీసీలకు చేసేస్తున్నాము, మేము ఓసీలకు చేసేస్తున్నాము, మేము ఎస్సీ ఎస్టీలకు చేసేస్తున్నాము అని సొల్లు పురాణాలు బంద్ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సుప్రీంకోర్టు ఏం చేయాలనో, దాని వర్డిక్లను ఏం చేయాలనో, పాతగా ఉన్న దాని మీద వాటి మీద మీ స్ట్రాటజీ చెప్పాలి. కానీ ఓకే మీడియా ముందర మీకు టైం పాస్, వాళ్ళకి టైం పాస్. దాని ఏంది సుప్రీంకోర్టు వర్డిక్స్, పాత వర్డిక్స్ మీద ఏం తేలదు. చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు ఇవన్నీ. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాయి? అలా పార్టీ లేదా, ప్రభుత్వంలో లేదా? జాతీయ స్థాయిలో 11 ఏళ్ల కింద వరకు ఉండే కదా వాళ్ళే. బీసీలు ఇప్పుడు పుట్టిన ఓసీలకి 10% రిజర్వేషన్ చేసిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రి. నువ్వేం బిక్తావు చెప్పు, మరి చేసి చూపెట్టు. ఆయన చేసి చూపెట్టింది కదా, నువ్వేం బిక్తావు చెప్పు, పీకి చూపెట్టు. చెప్పుడు ఎందుకు? రేవంత్ రెడ్డికి వాళ్ళ లీగల్ ఇక మొత్తం మీద తెలంగాణ బీజేపీలో తాజాగా జరిగే పరిణామాలపైన ధర్మపురి అరవింద్ కూడా అసంతృప్తిగా ఉన్నారనే విషయం ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ గ్రూపు తగాదాలు కమలం పార్టీలో ఎలాంటి కళ్ళలో సృష్టించబోతున్నాయో వేచి చూడాలి. తెలంగాణ రైతాంగానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యానికి ఆమోదం తెలిపింది. 20,000 సోలార్ అగ్రికల్చర్ పంపు సెట్లు కేటాయించడంతో ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పీఎం కుసుపు పథకం అమల్లో తెలంగాణ సర్కారు విఫలమైందన్నారు. 2026లో పీఎం కుసుమ్ పథకం ముగుస్తుందన్న కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ రైతులకు పథకం ప్రయోజనాలను అందజేయాలన్నారు. ఇప్పటికైనా సీఎం చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతాంగానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యానికి ఆమోదం తెలిపింది. 20,000 సోలార్ అగ్రికల్చర్ పంపు సెట్లు కేటాయించడంతో ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పీఎం కుసుమ్ పథకం అమల్లో తెలంగాణ సర్కారు విఫలమైందన్నారు. 2026లో పీఎం కుసుమ్ పథకం ముగుస్తుందన్న కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ రైతులకు పథకం ప్రయోజనాలను అందజేయాలన్నారు. ఇప్పటికైనా సీఎం చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళంలోని థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద సినీ ప్రేక్షకులు, జనసేన అభిమానుల కోలాహలం నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై జన సైనికులు, సినీ ప్రేక్షకులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షో ప్రదర్శించారు. సినిమాలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా థియేటర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈగలే వెయిట్ చేశారు. అయితే ఇప్పటికే ప్రీ రిలీజ్ షోస్ వేసేయడంతో ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్ దగ్గర నార్మల్ హంగామా చేయట్లేదు. సో ఇప్పుడే షో చూసి వచ్చినటువంటి కొంతమంది ఫ్యాన్స్ అదేవిధంగా ఆడియన్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ లో తెలుసుకుందాం అసలు ఈ సినిమా ఎలా అనిపించింది. సో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా అని చెప్పుకోవచ్చు. సో దీనిలో యాక్టింగ్ కానీ ఎలా అనిపించింది, అదేవిధంగా మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మేము 100% చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కుటుంబంతో ముసలి వాళ్ళ దగ్గర నుండి పిల్లల వరకు మన సాంప్రదాయాలు, సనాతన ధర్మం, అదే విధంగా హిందువుల పైన ఏ విధంగా రాజులని దాడి చేసి, ఈ ఔరంగజేబ్ గాని ఇలాంటి మిగతా వాళ్ళందరూ ఇలా ఏ విధంగా దాడులు చేసి మన సాంప్రదాయాన్ని తొక్కేయాలనేసి అప్పట్లో కూడా ఉన్న విగ్రహాలను అనేక విధాలుగా వాళ్ళు కరిగించి ఇచ్చేసేయడం, అంటే మన సాంప్రదాయాన్ని నాశనం చేయడానికి ఎంత చేసినా సరే ఇప్పటికి కూడా హిందూ సాంప్రదాయం అనేది ఎంత బాగా ఉందనంటే ఆ రోజులు కొంతమంది చేసిన వాళ్ళ త్యాగాలు ఈ రోజు మనం అందరం హిందూ సాంప్రదాయంలో నడుస్తున్నాం. దాన్ని కళ్ళకు కట్టినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా తీయడం గానీ, ఇద్దరు డైరెక్టర్ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ ఏ విధంగా ఉందో, సెకండ్ హాఫ్ ఏంటంటే అంతకు మించి క్లైమాక్స్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొన్ని సన్నివేశాలు డైరెక్షన్ చేశారో అద్భుతంగా ఉంది. మేము గతంలో కూడా జానీ సినిమా చూసాం. అప్పట్లో జానీ సినిమా నిజంగా చెప్పాలంటే అప్పట్లో హాలీవుడ్ రేంజ్ సినిమా జానీ సినిమా. అంటే ఇలాంటి ఫైట్ సీన్స్ కానీ
ఇలాంటివన్నీ ఓన్లీ హాలీవుడ్ లో మాత్రం ఉండేవి. కానీ ఒక టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా అలాంటి సినిమా అప్పటి వరకు తీయలేదు. అలాంటి జానీ సినిమా తీశారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాన్స్ ఇప్పుడు కూడా ఏంటంటే జానీ సినిమా ఈ రోజు కూడా టీవీలో వస్తే మేము అలాగే కళ్ళు కట్టుకొని చూస్తాం. అలాంటి సినిమా ఈ సినిమా ఇందులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సన్నివేశాలు కొన్ని ఫైట్ సన్నివేశాలు పెట్టారో చాలా బాగున్నాయి. చాలా ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బాగున్నాయంటే మనం ప్రతి ఒక్కరు సాంప్రదాయంతో పాటు పిల్లలకి ఈ రోజు గతంలో ఏం జరిగిందనేది పిల్లలకు మనం తెలియజేయాలి దీని ద్వారా. అదే విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడడం వలన మన సాంప్రదాయం గురించి ఆయన ఏం చేశారు, ఆయన కష్టమేంటి, 6 ఏళ్ళు ఏం కష్టపడ్డారు అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చాలా బాగుందమ్మ సినిమా, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎవరు దీంట్లో ఎంచవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు ఎవరు చూడకుండా ఎవరైనా మాట్లాడచ్చు, చూసిన తర్వాత వాళ్ళు ఎంచితే వాళ్ళు మూర్ఖులు. సో మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో ఇంకొక బ్లాక్ బస్టర్ యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి హిట్ లిస్ట్ లో ఇంకో బ్లాక్ బస్టర్ యాడ్ అయింది అనుకోవచ్చు. బ్లాక్ బస్టర్ కి అంతకు మించి రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టి హరిహర వీరమలో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇది చాలా ఘనంగా మేము జన సైనికులుగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా చాలా గర్వంగా కాళ్ళరెత్తుకొని మరీ చెప్తున్నాం. మూవీలో ఏంటి హైలైట్? పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్, ఫైట్ సీన్స్, లేకపోతే ఏం నచ్చింది? పవన్ కళ్యాణ్ గారి గెటప్ హైలైట్. మూవీలో ఏదైతే గెటప్ వేసారో అదే హైలైట్. ఇంతవరకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆ గెటప్ లో మనం చూడలేదు. చాలా విధాలు, చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో అది ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఆ గెటప్ గానీ, ఫైట్స్ గానీ, ఎలివేషన్ సీన్లు గానీ, బీజిఎం గానీ, ప్రతి ఒక్కటి కూడా లాస్ట్ లో సీక్వెన్స్ క్లైమాక్స్ గానీ, ఇంటర్వెల్ క్లైమాక్స్ గానీ అన్ని కూడా చాలా అద్భుతంగా తీశారు. చాలా బాగుంది కూడా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది అనుకోవచ్చు మూవీ? చాలా అంటే చాలా. పార్ట్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. కానీ పార్ట్ 1 భలే వచ్చింది. పిక్చర్ మొత్తం బొమ్మ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ గారు చాలా ఫంక్షన్స్ లో గట్రా చెప్పారు మూవీ చాలా బాగుంటది, ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో తీసాము అని చెప్పి. సో ఎట్లా అనిపించింది మూవీ మొత్తం చూసాక? అంటే డిఫరెంట్ కల్చర్, ఒక యాంగిల్ లోకి వెళ్ళినట్టు అనిపించింది, ఒక డిఫరెంట్ జోన్ లోకి వెళ్ళినట్టు అనిపించింది. యాక్చువల్ గా చాలా బాగుంది. రైట్, మీరు చెప్పండి మూవీ ఎట్లా అనిపించింది? అసలు ఈ మూవీలో హైలైట్ ఏంటి? ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా, లేదా ఓవరాల్ మూవీ బాగుందా? మూవీలో హైలైట్ చెప్పుకోవాలనుకుంటే ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దొలగొడిశారు, ప్రాణం పోసారు సినిమాకి. చాలా బాగా కొట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కళ్యాణ్ గారు చేసిన స్టంట్స్ కి, ఆయన కొట్టిన మ్యూజిక్ కి ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. సినిమా అట్లుంది. ఏదైనా సమాజంలో ఒక దాన్ని మార్చాలంటే ఎవరో ఒకరు ముందు అడిగేయాలి. ఈ రోజు కళ్యాణ్ గారు ఆ అడుగుని ఆయన తీసుకున్నారు. సినిమా రూపంలో అవ్వచ్చు, సమాజం రూపంలో అవ్వచ్చు. ఏదైనా విషయాన్ని మార్చాలంటే ఒక అడుగు ముందేయాలి కదా. ఆ అడుగు కళ్యాణ్ గారు వేశారని ఈ రోజు నాకు అనిపించింది. సినిమా రూపంలో చరిత్రను మార్చాలా, మనం మారాలా, మన బతుకులు మారాలా, మన హిందూ ధర్మం అనేది ఎలా ఎదగాల, ఇది కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్. అది మనం కూడా దానికి కట్టుబడి ఉన్నాం. ఆయన అభిమానులుగా మేము కూడా దానికి కట్టుబడి. ఈ మూవీ కూడా దానికి సంబంధించిందని నేను చెప్పను, కానీ ఉన్నది ఉన్నట్టుగానే తీశారు, యథాతథంగా తీశారు. ఏదో కల్పించి తీసినట్టు ఏం లేదు. అక్కడ జరిగిందే ఆయన తీశారు. కాకపోతే ఆయన తీసుకున్న డెసిషన్ అనేది ప్రతి హీరో కూడా ఆయన వెనక ఆయన తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా నడవాలనేది అందరం కోరుకుంటాం అన్నమాట. బాగుంది, నాకైతే నచ్చింది చాలా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ దానికి మించి ఉంది. ఇంకా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చేతి పైన ఏదైతే ఆయన ఇది వేసుకున్నారో, ఈయన ముందే ఇది చూసి ఇది నచ్చి, అంటే అంత పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిక్చర్ మూవీలో చూసామన్నమాట. నేను కూడా బెనిఫిషియల్ చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అసలు మీ హ్యాండ్ మీద ఇప్పుడు అంటే మూవీలో పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారా, అది ముందు చూసి ఆయన చూసి వేసుకున్నాను నేను. ఆయన చూసి వేసుకున్నారు. సరే, ఇంత అభిమాని కదా, సో సినిమా ఎట్లా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కానివ్వండి, అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక ఫస్ట్ సినిమా అనుకోవచ్చు రిలీజ్ అయిన దాంట్లో. సో ఎట్లా అనిపించింది? మళ్ళీ పవర్ స్టార్ ఇస్ బ్యాక్ అనిపించింది. కానీ ఆయనకున్న టైంలో కూడా అడ్జస్ట్ చేసుకుని వచ్చి మళ్ళీ సినిమా తీసినారంటే అది చాలా గ్రేట్ అనుకోలేదు. ఎప్పుడో ఆయన ఇలాగే తీయాలని కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు కదా మరి. మీరు చెప్పండి సార్, మీకు ఎట్లా అనిపించింది సినిమా? మూవీ అంటే చాలా సూపర్ డూపర్ హిట్. మా ప్రేక్షకులకి, మా అభిమానులకి, జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికి మంచి ఫుల్ మీల్స్ ఇచ్చిన సినిమాని మేము అందరం అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇది చరిత్రగా నిలబడాలని మేము అందరం కోరుకుంటాం. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి మూవీ అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అండ్ ఫ్యాన్సే కాదు, బెనిఫిషియల్ చూసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రచ్చ చేస్తున్నారు థియేటర్స్ దగ్గర. దాదాపు ఇప్పుడే కాదు, ఇంకా రేపు హాల్లో హంగామా ఎలా ఉంటుందో తెలీదు. అండ్ ఇప్పటికే చాలా వరకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనేటటువంటి ఒక టాక్ నైతే హరిహర వీరమల్ అయితే సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. అంటే పార్ట్ 1 ఈ రేంజ్ లో ఉంది అంటే, ఇంకా పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉంటదని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా పార్ట్ 2 కోసం ఇప్పటి నుంచే ఈగల్ గా వెయిట్ చేస్తున్నటువంటి సిచువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ ఖాతాలో ఇంకొక హిట్ మూవీ అయితే మాత్రం చేరిందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసి మరి మేము చెప్పుకుంటామని కూడా చెప్పుకుంటున్నారు.
దేశంలో హిందువులను కన్వర్ట్ చేయడానికి కొందరు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. జంగూరు బాబా లాంటి వారు కన్వర్షన్ చేసి విదేశాల నుంచి ఆర్థిక సాయం పొందుతున్నారని అన్నారు. భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని టార్గెట్గా పనిచేస్తున్నామని జంగూరు బాబా చెబుతున్నారని అన్నారు. హిందువులను కన్వర్ట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తేవాలని ప్రధాని మోడీని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. లవ్ జిహాద్ పైన పార్లమెంట్లో చర్చించాలని ఎంపీలకు ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. నడుస్తుంది ఈ పార్లమెంట్ సెషన్ లో హిందువుల పట్ల ఏ విధంగా కొంతమంది కుట్ర చేసి కన్వర్షన్ చేయడానికి లవ్ జిహాద్ గురించి కుట్రలు చేస్తున్నారు. జంగూర్ బాబా అట్లాంటి వ్యక్తులు విదేశాల నుంచి డబ్బులు తెప్పించి మరియు హిందువులని కన్వర్షన్ చేస్తున్నారు. లవ్ జిహాద్ చేసే వాళ్ళకి ఫైనాన్షియలీ సపోర్ట్ చేస్తున్నారు. ఐఎస్ఓలకి ఫైనాన్షియలీ సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా జంగూర్ బాబా కాకుండా గోవాలో కూడా ఒక ఆయిషా ఒక లేడీ కూడా అరెస్ట్ అయినది. ఆ లేడీ కూడా ఇట్లాంటి పనులు చేసే ఆమె అరెస్ట్ అయింది. ఆ లేడీ టార్గెట్ కూడా ఒక టార్గెట్ ఉండే, హిందువులని కన్వర్ట్ చేయాలి. జంగూర్ బాబా ఆయన ఇంటర్కేషన్ లో ఆయన ఓపెన్ గా గజ్వాయ్ హిందూ చేయాలి, అదే మా టార్గెట్. భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి, అదే మా టార్గెట్. ఒక్క హిందూ కూడా భారతదేశంలో ఉండకూడదు, అన్ని హిందువులు కూడా ముస్లిమ్స్ గా మారిపోవాలి, అదే మా టార్గెట్. ఆయన ఇంటర్కేషన్ లో యాక్సెప్ట్ చేసి పార్లమెంట్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో చందన్ థియేటర్ వద్ద హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో పవన్ అభిమానుల సందడి నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం బెనిఫిట్ షో విడుదలైంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ కూడా పాల్గొన్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి విడుదలైన సినిమా హరిహర వీరమల్లు అని ఎమ్మెల్యే శ్రీధర్ అన్నారు. ప్రజలు ఈ సినిమాను ఆదరిస్తారని ఆయన అన్నారు. రాజనీతి ద్వారా మా మహారాజు గురించి చెప్పాలి. హరిహరుడు శివుడు విష్ణువు తెలిసినట్టు. కాకపోతే రైల్వే కోడూరు గడ్డ జనసేన అడ్డ, అది రాజకీయంగా అయినా సినిమా పరంగా అయినా దానికి ప్రూవ్ కావాలంటే ఇక్కడే ఎందుకంటే ఈ సంతోషంలో చెప్పాలి. ఇక్కడ ఉన్న సినిమా నెక్స్ట్ ఓజీ చేసింది కూడా అయినా ఇప్పుడు కూడా క్లాప్స్. 5 మండలాల నుంచి వచ్చిన మా జనసేన నాయకులు, మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మీ అందరికీ ఆయన మీద ఉప ముఖ్యమంత్రి మీద ఉన్న ప్రేమ అంటే ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన గౌరవంగా ఇంకే ఉండేది. ఇక్కడ కూడా ఈ థియేటర్లో కూడా కనీసం అంటే ఇంత అంటే వాళ్ళు మనకు శ్రమ కోర్చి వాళ్ళు లక్షలాది కోట్లాది రూపాయలు పెట్టి సినిమా తెచ్చినప్పుడు మనం కూడా అంతే సహకరించాం. అది మా నాయకుడు చెప్పాడు. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని నాయకుడు చెప్పారు. మనం అంతే క్రమశిక్షణగా సినిమా కాబట్టి మేము ఇంకా మాట్లాడేది ఏమున్నది, హిట్టా ప్లాప్ అనేది లేదు. అది మా దేవుడి సినిమా. రైల్వే కోడూరు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ జనసేన గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నటువంటి మా ఉప ముఖ్యమంత్రి గారు ఆయన చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.